హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. నాకంటే ముందుగా ఇగో ప్రాముఖ్యమైన మాటలు మీరు విన్నారు. నాకు ఇచ్చిన మాట 6వ మాట, సమాప్తమైనదనే మాట. మీ అందరికీ ఒక చిన్న సంఘటన చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక ప్రాంతంలో ఒక తండ్రి కుమార్తె జీవిస్తున్నారు. చిన్న కుమార్తె ఒకరోజు తన తండ్రి పుట్టినరోజు వస్తుందని, ఆ ముందు రోజు కుమార్తె అంటే తన తండ్రి పుట్టినరోజు వస్తుందని ఆ చిన్న కుమార్తె ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఒక చిన్న గిఫ్ట్ అనేది తయారు చేసింది. ఆ గిఫ్ట్ పేపర్ ఒకటి తీసుకొని ఒక బాక్స్ తీసుకొని బాగా చక్కగా రెడీ చేసుకుంది. ఎందుకంటే తన తండ్రి పుట్టినరోజు విష్ చేద్దామని, బాగా సర్ప్రైజ్ ఇద్దామని. అలాగే తన తండ్రి పుట్టినరోజు వచ్చింది. యాక్చువల్గా అంటే తండ్రి పుట్టినరోజు రేపు మా ముందు రోజే ఈ కుమార్తె బాగా చక్కగా గిఫ్ట్ అనేది తయారు చేసుకుంది. ఇంకా నెక్స్ట్ రోజు పుట్టినరోజు వస్తుందని వెంటనే తెల్లారి గబగబా, అంటే యాక్చువల్గా పిల్లలు త్వరగా లెగవరు, అయినా కానీ పిల్లలు చాలా త్వరగా లేచి తన తండ్రికి విష్ చేసి ఆ గిఫ్ట్ ఇవ్వాలని ఆ కుమార్తె త్వరగా లేచింది. తన తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ ఈరోజు నీ పుట్టినరోజు అని ఆ పాప చెప్పింది. డాడీ నీ పుట్టినరోజు కాబట్టి నేను నీకు చిన్న గిఫ్ట్ తీసుకొచ్చానని ఆ అమ్మాయి ప్యాక్ చేసుకున్న ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి తన తండ్రి చేతిలో పెట్టింది. డాడీ గబగబా ఏదో నా కూతురు చిన్న బాక్స్ గిఫ్ట్ తీసుకొచ్చిందని ఆ తండ్రి ఎమ్మటనే ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఆ బాక్స్ ఎంటీ బాక్స్, దానిలో ఏం ఉండదు. వెంటనే డాడీ అంటే ఆ కుమార్తె మీద కోపడ్డాడు. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు, అంటే ఆ కుమార్తె దాంట్లో ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఏదైనా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి దాంట్లో పెట్టి ఇవ్వాలి కదా. అలా కాకుండా నువ్వు అసలు ఏమి పెట్టి ఇవ్వలేదని ఆ గిఫ్ట్ చూసి ఎమ్మటనే ఇంకా ఆ తండ్రి ఆ కుమార్తె మీద కోపడ్డాడు. అంటే అప్పుడు ఆ కూతురు చెబుతున్న మాట ఏంటంటే, డాడీ నీకు నా మీద అంటే ఆ కుమార్తె తండ్రికి చెబుతున్న మాట ఏంటంటే, డాడీ నీ మీద నాకు రెస్పెక్ట్, లవ్, దానిలో ప్రపంచంలో ఏ వస్తువు కూడా సాటి చేయాలని అనుకోలేదు. అందుని బట్టి ఏదో చిన్నదో పెద్దదో వస్తువు పెట్టగలను, కానీ ఆ బాక్సు ఎంటీ బాక్స్ కాదు డాడీ. నువ్వు నా తండ్రిగా నా పట్ల ప్రతి బాధ్యతకు నేను నీకు ఇస్తున్న ఒక శ్రేష్టమైన బహుమానం అని ఆ అమ్మాయి చెప్పగానే ఆ బాక్స్ పక్కకు విసిరేశాడు. ఎందుకు ఆ బాక్స్ అమ్మాయి ఏం పెట్టిందంటే, ఆ అమ్మాయి చెప్తున్న మాట ఏంటంటే, డాడీ ఆ బాక్స్ ఎంటీ బాక్స్ కాదు, నా ప్రేమను ఉంచి నీకు ఇచ్చాను డాడీ అని ఆ అమ్మాయి చెప్పింది అనమాట తన తండ్రికి. ఆయన కానీ ఆ తండ్రి ఏదో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అని ఎమ్మటనే ఆ బాక్స్ని పక్కకు విసిరేస్తాడు. కానీ కొన్ని రోజులకు ఆ కుమార్తెకి జ్వరం వస్తుంది. జ్వరం రావడం వల్ల మామూలుగా జ్వరం వస్తే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి డోలో ట్యాబ్లెట్ వేశారు. డోలో ట్యాబ్లెట్ వేసినా కానీ అలాగే విపరీతంగా చాలా రోజులు, అంటే ఒక వారం మొత్తం అమ్మాయికి జ్వరం వచ్చింది. వెంటనే ఇంకా జ్వరం వచ్చింది కాబట్టి మనం ఇంకా ఏం చేస్తాం, డాక్టర్ని కలుస్తాం. అలాగే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళంగానే ఆ డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, మీ కూతురు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది, ఇంకా మీ కూతురు బ్రతకడం కష్టం అని చెబుతారన్నమాట. కూతురు బ్రతకడం కష్టం అని చెప్పగానే ఆ తల్లిదండ్రులు బాధ, చాలా వేదనతో ఆ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. వెంటనే అంటే ఇంకా డాక్టర్గా చెప్పినట్టే కొన్ని రోజులకు ఆ కుమార్తె చనిపోయింది. అప్పుడు ఎవరైనా చనిపోతే కానీ ఒక వస్తువు విలువ కానీ ఒక మనిషి విలువ కానీ మనం అప్పుడే కోల్పోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఏదైనా కానీ తల్లి ఉన్నంతకాలం తల్లి విలువ తెలుస్తుంది, తండ్రి ఉన్నంతకాలం తండ్రి విలువ తెలుస్తుంది. అలాగే ఆ కూతురు
చనిపోయిన తర్వాత ఆ తండ్రి ఏం చేశాడంటే చెప్పిన ఆ తండ్రికి అప్పుడు ఇచ్చిన బాక్స్ తీసుకొని అంటే ఆ బాక్స్ చూసుకుంటూ ఎప్పుడు తన తల కిందే పెట్టుకొని చెప్పే ఆ మాటలే ఆ తండ్రి జ్ఞాపకం చేసుకునేవాడు. ఏమన్నమాట అంటే ఆ తండ్రి అదే ఆ కూతురు చెప్పిన మాట ఏంటంటే, డాడీ అంటే చాలా అంటే ప్రేమతో ఆ డాడీకి చెప్తున్న మాట ఏంటంటే, డాడీ ఈ బాక్స్ ఎంటీ బాక్స్ కాదు, నా ప్రేమ నుంచి నీకు ఇచ్చానని అన్న మాట ఆ తండ్రికి పదే పదే అంటే ఆ కూతురు చనిపోయింది కాబట్టి పదే పదే ఆ తండ్రికి గుర్తొచ్చేదన్నమాట. ఇంక గుర్తొచ్చి ఇంక అదే ఆలోచనతో ఆ తండ్రి జీవించేశారన్నమాట. నిజంగా ఈ సంఘటన చెప్పడానికి గల కారణం ఏంటంటే క్రాస్ అంటే సిలువ అనేది ఖాళీ సిలువ కాదు. సిలువ అనేది ఖాళీ సిలువ కాదు. దాని మీద యేసు ప్రభు వారు చనిపోవడం ద్వారా దాని మీద సృష్టికర్త అనే దేవుడు నీ కొరకు నా కొరకు మన స్థానాన్ని తీసుకొని చనిపోవటం ద్వారా ప్రేమ అంటే యేసు ప్రభు రుజువు చేశాడు. నిజంగా యేసు ప్రభు నిజంగా సిలువ మీద మన స్థానాన్ని ఆయన తీసుకొని ప్రేమ అంటే ఏంటో నిజంగా రుజువు చేశాడనమాట. ప్రేమ సింబల్ ప్రతి ఒక్కరు హార్ట్ సింబల్ వేసి చూపిస్తారు కదా. నిజంగా ఆ ప్రేమ సింబల్ గుర్తు నిజమైన చిహ్నం ఏంటంటే, ప్రేమకి సింబల్ ఈ భూమి మీద కేవలం యేసు ప్రభు సిలువ మాత్రమే. సిలువలో యేసు ప్రభు ప్రేమ ఏంటిదో రుజువు చేశాడు. సిలువ మీద యేసు ప్రభు మరణించినప్పుడు, దెబ్బలు కొట్టుబడినప్పుడు, రక్తం చిందించబడినప్పుడు ఆయన హృదయంలో నుండి వచ్చిన కేక ఏమిటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట యేసు ప్రభు సెలవిచ్చాడు. ఒక దైవ సేవకుడు ఏమన్నాడంటే, మన కాళ్ళు ఎప్పుడు భూమి మీద ఉండాలి, మన హృదయం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? యేసు ప్రభు సిలువ మీద ఉండాలి. మన యొక్క దృష్టి మన మనసు పరలోకం మీద ఉండాలి. అందరికి అర్థమైంది ఈ మాటలో? మన కాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. మన హృదయం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? యేసు ప్రభు సిలువ మీద ఉండాలి. మన యొక్క దృష్టి మన మనస్సు పరలోకం మీద ఉండాలి. మన ఎవరు వారసులు? పరలోక వారసులు. ఇప్పుడు మన చెప్పబోయే యోహాను సువార్త 19:30 ఒకసారి చదువుకుందాం. యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభు సమాప్తమైనదని అనే మాట చాలా గట్టిగా బిగ్గరగా పలికాడు అన్నమాట. ఇంకా ఇంకొక మాట చెప్పి యేసు ప్రభు చనిపోతాడు అన్నమాట. అందుకనే యేసు ప్రభువు ఈ మాట సమాప్తమైనదని చాలా అంటే చాలా బిగ్గరగా ఆయన చెప్పి పలికిన మాట. చాలామంది ఏమనుకున్నారంటే ఇంకా యేసు ప్రభు మ్యాటర్ క్లోజ్ అయిపోయింది, యేసు ప్రభు ఇంకా బ్రతకడు అని చాలామంది అనుకుని ఉండవచ్చు. కానీ అక్కడ సమాప్తమైపోయింది అనే కేక విజయోత్సవం కేక అని మనందరం గ్రహించాలి. ఇది 6వ మాటగా ఈ పలికాడు యేసు ప్రభు. ప్రభువారు అంటే యేసు ప్రభువారు ఈ 6వ మాటగా సమాప్తమైనదని పలికాడు. ప్రభువారు ఒకానొక సందర్భంలో ఏమన్నాడంటే, ప్రభువారు ఒకానొక సందర్భంలో నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే నా తండ్రి పని తుది ముట్టించడానికి అని యేసు ప్రభువారు పలికారు. ఆయన ఇవ్వబడిన బాధ్యతలు పూర్తి చేయాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చాలామంది అంటే తన పని ఏదైనా మనకి ఒక పని అప్పచెప్పారంటే మనం చాలామంది చేయం. కానీ యేసు ప్రభు వారు ఆయన తన తండ్రి ఇచ్చిన బాధ్యతలను బట్టి ప్రతి ఒక్క కార్యం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క కార్యం ఆయన నెరవేర్చాడనమాట. తన బాధ్యతను ఆయన చేశాడనమాట. ఏదైనా ఒక ఇల్లు ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు చాలా అంటే చాలా ఆరంభంలో చాలా ఉత్సాహంగా ఉంటాం, కానీ ముగింపు దగ్గరకు వచ్చేసరికి బాధపడుతుంటాం. ఎందుకంటే ఇంకా అవ్వలేదు ఏంటి అని శ్రమ పడుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు స్వార్థ పరిచర్య తన మిషన్ ప్రారంభంలో ఎంతో ఆసక్తి అయితే ఉన్నదో దాన్ని ముగించేటప్పుడు కూడా అదే ఆసక్తి యేసు ప్రభు వారు కనపరిచారు. అందును బట్టి యేసు ప్రభు వారు
సమాప్తమైనదని అని మాట్లాడాడు. చాలా విషయాలు ఈ సందర్భంలో మనం వింటున్నాం కదా. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి చేయాలి అనుకున్న ప్రతి ఒక్క కార్యం ఆయన సమాప్తి చేశాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన ఏంటంటే, విశ్వసించు ప్రతి వానికి ఏం కలుగుతుందంట? అందరూ వింటున్నారా? ఏదో చెబుతున్నాడు ఇది అని అనుకుంటున్నారు. అతని గురించి చెప్పండి, ముగించేస్తాను. విశ్వసించు ప్రతి వానికి ఏం కలగాలంట? హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మన నేరాలు చూపిస్తుంది. వాటిని క్రీస్తు నీ పక్షాన సమాప్తి చేశాడని, ఇదిగో ఈ నేరం ప్రకారం ఈ వ్యక్తికి శిక్ష పడాలి, ఇదిగో ఈ నేరం ప్రకారం ఈ వ్యక్తికి శిక్ష పడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో ఏం చేశాడంటే ధర్మశాస్త్రం చెబుతున్న నేరాలన్నింటిని కూడా సమాప్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అన్ని రకాలైన ప్రవచనాలు సమాప్తమైపోయింది. సాతాను అధికారం మానవులపై ఉండకుండా సమాప్తమైనదని, అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే ఇట్ ఈస్ ఫినిష్ అంటే సమాప్తమైనది అని ఆ మాట అన్నప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. దేవాలయం తెర పైనుంచి కిందకి చినిగిపోయింది, రెండు చినిగిపోయింది అని మనం చూస్తున్న. అప్పటి వరకు ఎలాంటి పరిస్థితి ఉంది అంటే అప్పట్లో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే, ఆ తెర అనేది ఏంటంటే ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం, అది అక్కడ కూర్చునేది ఏంటంటే పరిశుద్ధ స్థలం, ఆ బయట ఆవరణం. అప్పుడు దేవుడి దగ్గరికి డైరెక్ట్గా మనం వెళ్ళాలంటే వెళ్ళలేము. మన పాపాల నిమిత్తం మనకి ఒక దైవ సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి మనం మన పాపాలు ఇలా నేను పాపం చేశానయ్యా అని దేవుడి దగ్గరికి డైరెక్ట్గా మాట్లాడడానికి లేదనమాట అప్పుడు. కానీ అప్పట్లో ఆ తెర అనేది, ఆ తెరలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అవుతాడు. అది కూడా పరిశుద్ధ స్థలానికి మధ్య పెద్ద తెర ఉండేది. తెర లోపలికి ఎవరైనా రావాలంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వచ్చి ప్రభుతో మాట్లాడి మనుషుల పక్షాన రక్షపోక్షం చేసేవాడు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకులు రావటానికి లేదు. సో మనం మనుషులం కాబట్టి ఎక్కడ ఆడిటోరియంలో ఉంటాం అన్నమాట. ఆడిటోరియం మనం ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాం కాబట్టి దాన్ని ఆడిటోరియం అని రాస్తున్నాను నేను. బయట ఉన్నట్లుగా ఆవరణలో ఉండేవారు. పరిశుద్ధ స్థలానికి యాజకులు వచ్చేవారు. అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు. పాపికి ప్రభువుకి మధ్య ఈ తెర అడ్డుగాడుగా ఉండిపోయింది. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఒక తెర అనేది ఏర్పాటు చేయడం జరిగింది యేసు ప్రభు గారు. ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మనుషులందరి పాపం నిమిత్తం పోషణ కోసం లోపలికి వెళ్ళేవాడు అనమాట. మనం పాపం చేశామని ఈ పాపాలన్నీ చెప్పుకోవడానికి తన ప్రభువుకి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేవాడు. ఆ లోపలికి ఎలా వెళ్ళాలంటే లోపలికి ఎలా పెట్టాలి వెళ్ళకూడదు అనమాట. పాపం అనేది చేయకూడదు అనమాట. ఏ నేరం ఉండకూడదు, బలహీనత ఉండకూడదు, చెమట కూడా పట్టకూడదు అనమాట. ఆ లోపలికి వెళ్ళాలంటే ఒకవేళ వెళ్ళి కనీసం చెమట అనేది పట్టకూడదు. మనం బలహీనంగా ఉండకూడదు. తర్వాత ఏ పాపం కూడా చేయకూడదు అనమాట. అందుని బట్టి లోపల అంత జాగ్రత్తగా లోపలికి వెళ్ళేవారు. ఒకవేళ ప్రధాన యాజకుడు లోపల చనిపోతే మన పాప నిమిత్తం లోపలికి వెళ్ళి చనిపోతే అతను బయటికి కావాలంటే ఆషామాష విషయం కాదు. అక్కడికి వెళ్ళిన 10 మంది కూడా చచ్చిపోతారు అన్నమాట. ఎందుకంటే అతను పాపం చేశాడు, చనిపోయాడు కాబట్టి మనం కూడా చచ్చిపోతాం. అందుని బట్టి అతని అంగి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఒక అంగీకి ఒక గంట కట్టి నడుముకి తాడు కట్టి ఆ ప్రధాన యాజకుడు వీళ్ళు చిన్నగా ఆ ప్రధాన యాజకుడిని ఆ తాడుతో ముందుకు మూవ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి అతను ఆ తాడును ఫాలో అవుతూ ప్రధాన యాజకుడు బ్రతికి ఉన్నాడని అర్థం అనమాట. ఆ గంట మోగుతున్నంతసేపు ప్రధాన యాజకుడు
శబ్దం ఆగిపోతే మాత్రం నడుము ఇంకేమంటే తాడు అనేది బరాబర బయటికి లాగేస్తారన్నమాట. ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో యాగ ప్రవచనాలు అన్నీ ఆయన గురించి చెప్పబడినవన్నీ కంప్లీట్గా అవినప్పుడు దేవుడు అంటే యేసు ప్రభువారు ఇంకా అతను చేయాల్సిన పనులన్నీ కూడా యేసు ప్రభువారు చేసేసారు. ప్రవచనాలు అయితే అండి, తర్వాత ఉన్న ప్రతి ఒక్క పని ఆయనకి ఇచ్చిన యేసు ప్రభుకి ఇచ్చిన ప్రతి ఒక్క పనిని ఆయన కంప్లీట్ చేసేస్తాడు. అప్పుడు అన్న మాట ఏంటంటే సమాప్తమైనదని యేసు ప్రభువారు చెప్పారు. అప్పుడు అంటే ఇంకా యేసు ప్రభువారు సమాప్తమైనది అని చెప్పగానే ఆ తెర అనేది ఎప్పుడైతే ఇంకా ఆ మాట చెప్పగానే ఆ తెర అనేది పైనుంచి కిందకి బరువుగా చినిగిపోయిందన్నమాట. ఇప్పుడు ఇంకా మనం ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా ఇంక దేవుడిని మనం ఇంకా దేవుడి సంధి ఇప్పుడు ఇంక ప్రధాన యాజకుడు ఒకే ఒక్కడు ప్రభు యొక్క సన్నిధిలో వెళ్ళి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చేసాడు అనమాట మనందరికీ. అంటే ఇంకా తెర చినిగిపోవడం వల్ల యేసు ప్రభు వారిని ఇంక మనం డైరెక్ట్గా ఇంకా తండ్రి ఇప్పుడు చర్చిలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకొని తండ్రితో మాట్లాడవచ్చు. ఆ భాగ్యాన్ని యేసు ప్రభు వారు మనకి కల్పించాడు. ఇప్పుడు ఇంకా బలహీనులందరూ ఏం చేయాలంటే బలంగా యేసు ప్రభు వారు బలవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సమాప్తం చేసేసాడు కాబట్టి. సాతాను కార్యాలు ఆయన సమాప్తం చేసేసాడు. ప్రవచనాలన్నీ కూడా కంప్లీట్ చేసేసాడు. సాతానికి మన మీద అధికారం లేకుండా సమాప్తం చేసేసాడు. ఇంకా మనం బలహీనులు కాదు, ఎవరిని బలవంతులమి. ఇక మీదట ప్రభువును స్వీకరించాలంటే జీవితాన్ని ఇచ్చేసేయాలి. ఒక్క మాట, ఇంకొక రెఫరెన్స్ 2 కొరింథీయులు 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొంచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరికైనా ఎరుగుము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను ఎలాగూ ఎరుగము కాక. అక్కడ ఏమని రాసి ఉందంటే జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాకుండా ఎవరి కొరకు బ్రతకాలన్నా ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు మనం అందరం బ్రతకాలి. అంటే యేసు ప్రభు వారు సిలువలో చెప్పిన మాట ఏంటంటే ఈ 6వ మాట సమాప్తమైనదని. అంటే ఇంక యేసు ప్రభు వారు ప్రతి ఒక్క కార్యం సమాప్తం చేసేసాడు. ఇంక యేసు ప్రభుని మనం డైరెక్ట్గా కలిసే భాగ్యాన్ని మనకి ఇచ్చేసాడు ఇంకా దేవుడు. కాబట్టి ఈ చిన్న మాటని దేవుడు దీవించిన కాక ఏమైనా తప్పుంటే దయతో క్షమించండి. నేనైతే ఇలా ప్రిపేర్ అయ్యాను. ఆమేన్.